చూశారుగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. ఒక వ్యక్తి చేతికి రంగు పూసుకుని పేపర్ మీద కొడుతుంటే దాన్ని ఒక అద్భుతమైన కళగా 12 గంటల కఠోర శ్రమగా జనాలు నీరాజనాలు పడుతున్నారు. దీనికి కోట్లు ఖరీదు కడతారు. ఇదొక యూనికార్న్ ఆర్ట్ అని పొగుడుతారు. సరే, ఒక ఆర్టిస్ట్ని ప్రోత్సహించడంలో తప్పు లేదు. కానీ ఇక్కడే ఒక అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఇదే సమాజంలో మన దేశపు అపర కుబేరులు స్టేజీలెక్కి ఒక మాట చెబుతారు. భారతదేశం బాగుపడాలంటే యువత వారానికి 70 నుండి 80 గంటలు పని చేయాలి అని. అంటే రోజుకు దాదాపు 12 గంటల. వినడానికి ఇది దేశభక్తిలా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా చూస్తే ఆ 80 గంటలు పనిచేసే ఉద్యోగికి ఆ కంపెనీలు ఇచ్చే గుర్తింపు ఏంటి? ఇచ్చే జీతం ఎంత? అక్కడ పనిచేసేవాడు యంత్రం, ఇక్కడ రంగులు కొట్టేవాడు మాత్రం ఆర్టిస్టా? నిజానికి మన దేశంలో మెజారిటీ వర్క్ఫోర్స్ ఇప్పటికే రోజుకు 12 నుండి 14 గంటలు పనిచేస్తోంది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కష్టపడే కూలీ దగ్గర నుండి తెల్లార్లు కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరూ కష్టపడుతున్నవాళ్లే. కానీ వాళ్ల 12 గంటల శ్రమను ఎవరూ మెస్మరైజింగ్ అని అనరు. ఎందుకంటే వాళ్ల వెనుక బ్రాండ్ లేదు, వాళ్ల చేతిలో డబ్బు లేదు. డబ్బున్నవాడు 12 గంటలు కష్టపడితే అది ఒక చరిత్ర. సామాన్యుడు కష్టపడితే అది వాడు బతకడానికి చేసే ఒక తప్పనిసరి ప్రయత్నం. ఇది వ్యక్తిగత సమస్య కాదు, ఇది వ్యవస్థలో ఉన్న లోపం. శ్రమకు ఇచ్చే విలువ ఆ పనిని బట్టి ఉండాలి కానీ చేసే మనిషి హోదాను బట్టి కాదు. రంగులు కొట్టే చేతులకే కాదు, చెమట చిందించే ప్రతి చేతికి తగిన గుర్తింపు, సరైన వేతనం దక్కాలి. 2 గంటల పనిని ఒక వీడియోలో చూసి మురిసిపోయే మనం, మన పక్కనే నిరంతరం శ్రమిస్తున్న సామాన్యుడి కష్టాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఆలోచించండి. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్